డీటెయిల్స్ చూస్తే రాజంపేట కూటమి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి. రాష్ట్రమంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి. ఇలా రౌడీజం లిస్టు చదువుతా ఉన్నాం. అంగళ్ళల్లో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు. రౌడీజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పుంగనూరులో 3 పంచాయతీలు తప్ప అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఇసుక టెప్పర్ మీద ఇలా పేరుంటే బెంగళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు. పులిపర్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి, సామాన్యమైన కార్యకర్త అడిగితే 2 చేతులు ఎరగొట్టారు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారి మనుషులు. బోరగమంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా 2 కాళ్ళు నరికేశారు. ఏంటి దందా అని అడిగితే మరి మార్చాలా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా? మీకుందా కోపం? డైరీ జగన్ వచ్చి డైరీ హెరిటేజ్ డైరీ అడ్డగోలుగా తీసేస్తున్నారని చెప్పి అమూల్ డైరీని తీసుకొచ్చారు. మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని, చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమను దెబ్బకొట్టాలని అమూల్ను తీసుకొచ్చి, అమూల్ మట్టుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ అమూల్ రాకూడదు. మళ్ళీ అన్నిటికంటే దారుణంగా పెద్దిరెడ్డి గారి శివశక్తి డైరీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీజ డైరీ 2018 వరకు సోమల మండలంలో 5,000 లీటర్ల పాలని సేకరించేవాళ్ళు. కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళను కూడా ఆప్ చేయించేశారు. జగన్ మాట్లాడే క్లాస్ వారు ఎక్కడ? సగటు మనిషి, ఆడపడుచులు పొట్టే జగన్, నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు. శ్రీజ డైరీని సమూలంగా నాశనం చేసిన నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. మీకు ఒకటే చెప్పి ముగిస్తాం. మనకు ఉపాధి అవకాశాలు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. పరిశ్రమలు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. నేను మీకు మాటిస్తున్నా, ఏ హామీలు మనకి అందుబాటులో లేకపోయినా, జరగకపోయినా నేను వచ్చి మీకు వచ్చి న్యాయం చేస్తాను. మీ గొంతు అసెంబ్లీలో వినిపిస్తాం, మీ గొంతు పార్లమెంట్లో వినిపిస్తాం. ముఖ్యంగా మనకి ఒంటిమిట్ట రామాలయం ఉంది, అన్నమాచార్యుడు ఉంది, భక్త కన్నప్ప గారు అందరూ తిరిగిన నేల ఇది. ఇలాంటి చోట మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన వెంటనే మనకి పర్యాటక శాఖగా కింద సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతం ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. దానిని నందలూరు సౌమ్యనాథ ఆలయం, సిద్ధవటం కోట, ఆ ప్రాంతంలోని బౌద్ధారామాలు, ఒంటిమిట్ట క్షేత్రం, ఇలా ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేయొచ్చు. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది. అది పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. అది 100% కేంద్రం నిధులు కూర్చి ఇస్తుంది. అది ఈ రోజుకి శ్రీశైలం టెంపుల్కి వాళ్ళు అడిగే ప్రసాద్ స్కీమ్లో మేము ఉంటామంటే 47,44,99,000 రూపాయలు ఈ రోజున శ్రీశైలంకి ఇచ్చారు. మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించగానే మొట్టమొదటిగా మనం చేసేది ఆ ప్రసాద్ స్కీమ్ ని మన ఒంటిమిట్ట క్షేత్రానికి అప్లై చేసి చక్కటి టూరిజం డెవలప్మెంట్ సెంటర్గా చేసుకుంటే మీ అందరికీ బోలెడన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి.
మీ శక్తి, మీ బలం, ఆడబిడ్డల ప్రాణ సంరక్షణ, ఉపాధి అవకాశాలు. నేను దశాబ్దంగా ఇక్కడే తిరిగా. ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు స్ట్రగ్లింగ్ స్టార్ అని. సినిమాలోకి వచ్చి మీ అభిమానం సంపాదించడానికి సమయం పట్టింది. అలాగే ఈ రోజున పొలిటికల్గా స్ట్రగుల్ అవుతా ఉన్న సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దశాబ్దం నుంచి దేనికోసం జెండా కింద దించు, జెండా చుట్టే టీవీకి అర్థం. ఎందుకున్నానంటే మీ భవిష్యత్తు కోసం దారి పొడవుతా ఆడబిడ్డలు, ఆడపడుచులు అందరూ మద్దతు తెలుపుతా ఉన్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు, వారందరికీ నా ధన్యవాదాలు. నేను చెప్తున్నా, నిన్న విజయనగరం పోయాం. కోస్తా అంతా మొత్తం సమూలంగా వైసీపీని తుడిచిపెట్టేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఒక్క సీటు రాదు అక్కడ. మన రాయలసీమలో కూడా వైసీపీని నేలకి అంటించేయాలి, నేలకి తుడిచిపెట్టేయాలి అండి. ఇది మీకు ధైర్యం కావాలి. దీనికి నేను మీకు ధైర్యం ఇస్తున్నా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. మీరు బయటకు వచ్చి బలంగా ఓటేయండి, భయపడకుండా ఓటేయండి. నేను నా ప్రాణాలకి, మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తాను. బయటికి రండి, ఈ దౌర్జన్యాన్ని అరికట్టండి. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి కింద తొక్కి పడేయండి. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం ప్రపంచానికంతా తెలుసు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు రాజంపేటకు వచ్చిన సందర్భంగా వారిని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుచున్నాం. తమిళ్లో ఉత్సాహం పెరిగిపోయింది. మాకందరికి ఒక సందేహం ఉంది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే రేపు పోలింగ్ స్టేషన్లు కూడా దద్దరిల్లిపోతాయి. ఎవడైనా సరే అడ్డం వస్తే తమ్ముళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? ఈ రోజు నేను చాలా సార్లు రాజంపేటకు వచ్చాను, కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాజంపేట అదిరిపోయింది. ఎవరికైనా సందేహం ఉందా అని అడుగుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో 4 సార్లు 4 రోజులు పర్యటన చేశాం. 4 రోజులతో రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు, మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మా కాంబినేషన్ ఈ రాజంపేటలోనే ప్రారంభమైంది. ఈరోజు మిమ్మల్ని చెప్తున్నాను, ఒక అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది. పాపాల పెద్దిరెడ్డి దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ఎమోషన్ చూసా, మీ ఆందోళన చూసా. పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పైన, తెలుగుదేశం పార్టీ పైన, బీజేపీ పైన మీ అభిమానం చూస్తున్నా. ఇక్కడ ఇంకొక పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం, మీ అందరి అభిమాన నాయకుడు పాలకొండరాయుడు గారి కుమారుడు.
ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు. వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు. ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని, తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం, మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే లక్ష్మీ ప్రసన్న, ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి. డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి. ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె. అతను ఒక పద్మశాలి కుటుంబం, ఒక చేనేత పనిచేసుకునేవాడు. అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే 4 ఎకరాల ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు. ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉండేది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు. పాపం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు, లంచాలు ఇచ్చాడు, అందరి దగ్గర తిరిగాడు. ఎవ్వరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలుకొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతపు మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా, తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషయం దాగి చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 మెంబర్స్ చనిపోయారు. ఈ లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది. నాకు తెలిసిన వెంటనే 5 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు హామీ ఇస్తున్నా, మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం, జీవితంలో కూడా సెటిల్ చేయిస్తాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు, గట్టిగా చెప్పారు. ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి. తమిళ్లో రేపు గాని పొరపాటును ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనమందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూశారు, ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫిగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తుగా ఓడిపోవాలి. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను. ఇంకో పక్క మీరు చూస్తే పించా ప్రాజెక్ట్ లో, అన్నమయ్య ప్రాజెక్ట్ లో రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, తమ్ముడు జనసేన జెండా దించాలి. ఏ తమ్ముడు నీకే చెప్పేది, బంగారు తమ్ముడు జెండా దించు. మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది. మీరు వినాలి, ప్రజల్ని మెప్పించాలి. ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే
విజయోత్సవ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా, రోషం లేదా అని అడుగుతున్నా, బాధ లేదా అని అడుగుతున్నా. రోషం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ అడుగుతున్నాను. సిద్ధమా మీరు అడుగుతున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నాను, అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే కొట్టుకొని పోయేట్టుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి.